హాయ్ హలో నమస్తే, నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నేను పెట్టే ప్రతి మంచి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు నేను ఒక మంచి వీడియో అయితే తీశాను. అది ఒక మంచి టెంపుల్ గురించి అని చెప్తాను. ఈ టెంపుల్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పెనుగొండ అనే ఊర్లో ఉంది. అదే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ తణుకు నుంచి 20 km దూరంలో, పాలకొల్లు నుంచి 16 km దూరంలో ఉంది. ఈ టెంపుల్లో అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరుగుతుంది. అసలు ఈ టెంపుల్లో ఈరోజు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి 5 years అయితే కంప్లీట్ అయింది. ఈ 5 years కంప్లీట్ అయిన సందర్భంగా యానివర్సరీ అయితే జరుగుతుంది. 3 days నుంచి చాలా బాగా పూజలు అయితే జరుగుతున్నాయి. నేను ఈ 3 days అయితే వెళ్ళలేకపోయాను, బట్ ఈరోజు మాత్రం వచ్చాను. ఇక్కడ ఇగ్లూలా ఉంది. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇందులో కొన్ని శివలింగాలను అయితే కాశీ నుంచి తీసుకురావడం జరిగింది. మనం కాశీ అయితే వెళ్ళి చూడలేం, బట్ దగ్గరలో ఉన్న ఈ లింగాలను అయితే చూసి దర్శించుకోవడం పెద్ద కష్టమేమి కాదు కదా. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. శ్రీ మల్లికార్జున, శ్రీ మహాకాళేశ్వర, శ్రీ ఓంకాళేశ్వర, శ్రీ కేదారేశ్వర అని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకుని వచ్చారు. మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే కాశీ వెళ్ళినంత పుణ్యం జరుగుతుంది. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. అసలు టెంపుల్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది నాకు కూడా తెలియదు. నేను చూడడమే కాకుండా మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపించాలి అన్న ఒక చిన్న ఆశతో ఈ వీడియో అయితే చేశాను. లోపల క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, అయినా కూడా చూపించాలి అని ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ చాలామంది అమ్మవార్లను అయితే తీసుకుని రావడం జరిగింది. మనం ఇన్ని ఊర్లు, ఇన్ని డిస్ట్రిక్ట్లు, ఇన్ని స్టేట్స్ అయితే తిరిగి అమ్మవార్లను చూడలేం, కానీ ఈ అన్ని ప్లేసెస్ నుంచి అమ్మవార్లను ఇక్కడికి తీసుకుని వచ్చారు. మనం ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల అమ్మవార్లు ఇక్కడ ఒకే చోట కనిపిస్తున్నారు. అసలు ఏ ఊర్ల నుంచి వచ్చారు, ఏ స్టేట్స్ నుంచి వచ్చారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు అన్నది నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడికి అనంతపురం, దొడ్డబళ్ళాపురం, కర్ణాటక, బెంగళూరు, తిప్తూర్, తుమ్కూరు డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా తమిళనాడు, హిందూపురం, కృష్ణాలంక, ఇంకా విజయవాడ, కొయ్యలగూడెం, ముదినేపల్లి, వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్, లక్కవరం, చెన్నై, కోయంబత్తూర్, జంగారెడ్డిగూడెం, కొత్తపేట, ముంబై, తణుకు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ, వత్సవాయి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, సూర్యాపేట, ఇలా 48 ప్లేసెస్ నుంచి అయితే అమ్మవార్లను తీసుకొచ్చారు. ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రకంగా అయితే అలంకరించడం జరిగింది. ఎంత అందంగా ఉన్నారంటే అమ్మవార్లు చూడడానికి కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత బాగా అలంకరణ అయితే చేశారు. మేము ఏమాత్రం తక్కువ కాదు అని ఒకరిని మించి ఒకరు అలంకరణ అయితే చాలా బాగా చేశారు. ఫైనల్గా నేను ప్రతి ఒక్క అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాను. ఈ అమ్మవారిని ముందు రోజు ఆఫ్టర్నూన్ తీసుకుని వచ్చి ఈరోజు పూజ అవ్వగానే ఆఫ్టర్నూన్ మళ్ళీ వాళ్ళ ఊర్లకి, స్టేట్స్కి, డిస్ట్రిక్ట్స్కి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 5 years బ్యాక్ ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అని చెప్పచ్చు ఇది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఫైనల్గా నేను కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. అమ్మవారికి కిరీటం అయితే చేయించారు. అది కిరీటం దేంతో చేయించారు ఏంటి అనుకుంటున్నారా? కిరీటం మొత్తం గోల్డే.
ఆ అమ్మవారి కిరీటాన్ని అమ్మవారికి ప్రదర్శించడానికి ఒక మెయిన్ గెస్ట్ అయితే వచ్చారు. ఆవిడే ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల వీడియో అంత క్లారిటీగా లేదు, బట్ మీకు చూపించాలి అని మాత్రమే ఈ వీడియో తీశాను. నిర్మలా సీతారామన్ గారు పూజ అయితే చేశారు. పూజ చేసిన తర్వాత అమ్మవారికి కిరీటం కూడా పెట్టారు. కిరీటం పెట్టిన తర్వాత అందరూ అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నారు. అలాగే నేను కూడా దర్శనం చేసుకున్నాను. అమ్మవారిని దగ్గర నుంచి చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. బట్ మీకు చూపించాలి అన్న ఒక చిన్న ఆశతో నేను సైడ్ నుంచి అమ్మవారిని అయితే తీసాను. అమ్మవారిని చూశారు కదా, చాలా బాగున్నారు కదా. ఇక్కడ వెండి రథం చూపిస్తున్నాను కదా, ఈ రథంలో అయితే ఈరోజు రాత్రికి అమ్మవారిని ఊరేగిస్తారు. ఈరోజు వెదర్ కూడా చాలా హాట్గా ఉంది కదా, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఐస్ క్రీమ్ ఫెసిలిటీ కూడా అయితే ఇచ్చారు. ఫైనల్గా నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను, తిన్నాను, చల్లగా ఇంటికి అయితే వచ్చేసాను.